శ్రీ లక్ష్మీ గణపతి చిల్లర వర్తక సంఘం ప్రెసిడెంట్ నిమ్మ సూర్యనారాయణ. నా పేరు సూర్యనారాయణ రెడ్డి అంటారు. మరి వినాయక నవరాత్రులు ఈ సంవత్సరం గత 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ సంవత్సరం చాలా ఘనంగా జరిగింది. ఆ వినాయకుడే మాతో స్వయంగా చేయించుకుంటారని మా సంఘం సభ్యులందరూ కలిపి ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో చేసినప్పుడు మాకు ఏదో ఒక ఆటంగా వచ్చేది. ఈ సంవత్సరం అలా కాదు. ప్రతిరోజు కూడా ఒకరోజు కుంకుమాభిషేకం అని, అరే మరుసటి రోజు పూలాభిషేకం అని, ఆ మరుసటి రోజు పాలాభిషేకం అని, అలాగే నవరాత్రి 9 రోజుల నుంచి కూడా రోజుకు ఒక అభిషేకం చేస్తూ మరి వినాయకుడు అనగానే నిజంగా మనకి వినాయకుడిని తొలి పూజ పెట్టడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఎందుకంటే పెద్దలు చెప్పిన మాటలు వింటే నిజంగా గొప్ప దేవుడు ఎవరంటే మన తెలుగులో వరసిద్ధి వినాయకుడు మొట్టమొదటిసారిగా అంటారు. కాబట్టి నిజంగా ఆయన్ని ఎవరైతే మొట్టమొదటిసారిగా పూజించుకుంటారో వాళ్ళకి ఏ కష్టం ఉండదు. మరి ఆరోగ్యాలు ఇచ్చేసి అష్టైశ్వర్యాలు కల్పిస్తుంటారు. మా సంఘానికి ఈసారి మా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పరపతి కనకరాజవనే, అలాగే మునకాల చిన్నారెడ్డి, అలాగే జి రాజు, నిమ్మ వెంకటరమణ, అలాగే ఏ నాయుడు, అలాగే వెల్విసి నాయుడు గారు, అలాగే గీసాల చిట్టిబాబు, అలాగే ప్రతి కుర్రవాళ్ళు కూడా మా కమిటీ సభ్యులు మా ఇక్కడ మాకు వ్యాపారస్తులుగా సాయం చేస్తారు. మా సుజాత గారు, మా బుచ్చారామరెడ్డి గారు, మేము రైతు వారి కట్టక ముందు నుంచి కూడా మాకు ఆయన సాయి సహకారాలు అందిస్తుంటారు. ఫస్ట్ సారి నుంచి కూడా, ఎందుకంటే ఎంతో కష్టపడి ఆయన మాకు రైతు వారి కట్టించారు. ఆయనకి అలాగే మా వార్డు కార్పొరేటర్ గారు మా విల్లూరు భాస్కరరావు గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి, మా సీతారాం సుధాకర్ గారికి, అలాగే మా హోల్సేల్ మార్కెట్ సాగుకూర ఉన్నారు వాళ్ళకి కూడా, ఎందుకంటే పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అన్ని సంవత్సరాల మీద ఈ సంవత్సరం దగ్గరుండి మా బుచ్చారామరెడ్డి గారు అసలు అలాగే అక్కడి నుంచి కదలకంట ఊరేగింపు కార్యక్రమం నుంచి ఫస్ట్ అన్నసంతరం కార్యక్రమం నుంచి ఊరేగింపు వరకు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉండి అలాగా వేచి చూస్తూ మేము ఎంతో సంతోషం అయిపోయి మా సంఘం సభ్యులందరూ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ సంవత్సరం అయితే మాకు ఆ వినాయకుడి దయ వల్ల మా కొట్లకి చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు వినాయకుడు తీరుస్తారని వరసిద్ధి వినాయకు మేము ఏమనుకుంటే అని నవ్వుతున్నాం. ఈ సంవత్సరం ఇంకా అనుకున్నవన్నీ అయిపోతే వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తాం. ఎందుకంటే మేము ఏదనుకున్నా మహానుభావుడు మాకు పెడతాండ్రు. వినాయకుడు ఒక మనిషి సాయం చేస్తే ఏ విధంగా ఉంటుందో వినాయకుడు మేము ప్రతి సంవత్సరం తొలి పూజ చేసుకుంటాను కాబట్టి మాకు అన్ని సమస్యలు తీరుతామని మేము భావించుకుంటున్నాం. ఈ సమస్య వినాయకుడు మా పెద్దల ద్వారాగా మా విల్లూరు భాస్కరరావు గారు, మా బుచ్చా రామరెడ్డి గారు, అలాగే మా సీతారాం సుధాకర్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, వారు మా కష్టాలన్నీ తొలగించి మా యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తారని మరి కోరుతున్నాం.